హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన షార్ట్ వీడియోలో అయితే సింపుల్ అండ్ టేస్టీగా ప్యాన్ కేక్స్ని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ ప్యాన్ కేక్స్ అయితే పిల్లలకి ఎంతగానో ఇష్టమైన చాక్లెట్ ఫ్లేవర్తో చేస్తున్నాను. పిల్లలు స్కూల్ నుండి రాగానే స్నాక్స్ అడుగుతారు కదండి, ఆ టైంలో ఇదైతే సింపుల్గా అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరి ఈ చాక్లెట్ ప్యాన్ కేక్స్ని ఎలా చేయాలో చూసేద్దామా? దీనికోసం అయితే ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో గోధుమ పిండి, కోకో పౌడర్ వేసుకోండి. నేనైతే బెల్లం పొడిని యూజ్ చేస్తున్నానండి, మీరు పంచదారనైనా యూజ్ చేయొచ్చు. అలానే కొంచెం సాల్ట్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసుకుని ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ పాలు తీసుకుని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత సన్ఫ్లవర్ ఆయిల్ని తీసుకున్నానండి, ఇది కొంచెం యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో ఒక డ్రాప్ ఆయిల్ వేసుకుని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పిండిని తీసుకుని ఒకే చోట ఇలా వేసుకోవాలండి. వేసుకుని మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి రెండో వైపుకి టర్న్ చేసుకుని ఆ సైడ్ కూడా ఈవెన్ గా ఫ్రై అయ్యేటట్లుగా కాల్చి తీసేసుకోవడమే. ఇంకింతేనండి, చూసారు కదా, ఎంతో సింపుల్ గా టేస్టీగా ఉండే చాక్లెట్ ప్యాన్ కేక్స్ అయితే రెడీ అయిపోయాయి. పిల్లలకి సర్వ్ చేసేటప్పుడు పైన కొంచెం చాకో సిరప్ తో డెకరేట్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు. నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.